హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. ప్రస్తుతానికైతే నేనైతే ప్రజావాణిలో అయితే ఉన్నాను. అండ్ నాతో పాటు అయితే ఒక అతను ఉన్నారు, పెద్ద మనిషి. ఆయన ఎవ్రీ టైం ఇక్కడ ప్రజావానికి అయితే వస్తూనే ఉన్నారు. ఇది రావడం ఆయన 4th టైం. మరి అసలు ఆయన ప్రాబ్లం ఏంటి అనేది అయితే ఆల్మోస్ట్ ఏంటిది, ఆయనకి పెన్షన్ రావట్లేదు, ఆయనకి రేషన్ కార్డు లేదు, ఇలాంటిది ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇది వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పి అయితే ఆయన మళ్ళీ మన ముందుకు వచ్చారు. చెప్పండి అంకుల్, అసలు ఏంటి మరి మీ సమస్య ఏంటి? వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదా? మీరు ఇన్నిసార్లు తిరిగారు కదా. కన్స్ట్రక్షన్ లోన్ గురించి పెట్టాను 6వ తేదీన అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే సాయంత్రం 5 లోపల మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. ఈరోజు వస్తే మళ్ళీ ఏమంటున్నారంటే మీకు ఒక నెల తర్వాత మీ మెసేజ్ వస్తుంది, అన్ని జతపరిచి ఒక దగ్గర పెట్టాము మేము, మీకు ఎలాగ వస్తుంది మెసేజ్ అని చెప్పారు. దాని అయిందా. తర్వాత రేషన్ కార్డు గురించి వాళ్ళు ఏమన్నారంటే మీ వార్డ్ ఆఫీస్లో కనుక్కోండి అని చెప్పారు. వార్డ్ ఆఫీస్ బోయినపల్లిలో వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే రేషన్ కార్డుకు 17th నాడు మీకు వస్తారు, ఇక్కడ మీ ఏరియాలో వస్తే ఇక్కడ కూడా అన్నారు. వాళ్ళు కూడా తెలిసింది. తర్వాత 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు కదా, దాని గురించి అడిగితే రేషన్ కార్డే బేస్ అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చే వీళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మీ సేవలు అప్లై చేయమని మళ్ళీ అంటున్నారు. మరి ఆరోగ్యశ్రీ గురించి అప్లై చేస్తే నాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే సీఎం ఆఫీస్ నుంచి నీకు కిడ్నీస్ కానీ హార్ట్ ప్రాబ్లం అని ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము, అది ప్రస్తుతం అలాంటి ప్రాబ్లం ఉంటే ఆరోగ్యశ్రీ లేకపోతే లేదు, మళ్ళీ మీకు కావాలంటే 2 నెలల టైం అయినా పడుతుందని చెప్పారు. అది ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర రోడ్ నెంబర్ 45 ఆఫీస్ ఉంటుందని చెప్పినారు. రవిశంకర్ అనే అతను ఫోన్ చేసి మాట్లాడాడు. తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు. నాకు కన్స్ట్రక్షన్ లోన్ గురించి పెట్టాను 5 లక్షల లోన్ గురించి, మళ్ళీ ఇంకా టైం పడుతుందని అంటున్నారు. 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ ఏమీ లేవు. నేను నిరుద్యోగిని, నాకెవ్వరు లేరు. నా 66 సంవత్సరాల వయసు దాటింది. నాకు భార్య పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, నాకు ఎలాంటి సంబంధం ఎవరితో లేదు. చిన్న రేకుల కొంప ఉంది, వాన వస్తే ఇల్లంతా ఉరుస్తుంది. రోడ్డు పైకి అయింది, ఇల్లు డౌన్ అయింది, రోడ్ నీళ్ళంతా ఇంట్లోకి వస్తాయి. నేను ఎలా బతకాలి, ఏం చేయాలి, నాకు ఏదైనా ఆధారం చూపించని చెప్పడానికి వచ్చాను. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి అప్లై చేసుకోపోయారా? అది ఉంటే బాగానే ఉంటుంది కదా. డబుల్ బెడ్రూమ్ నాకు వద్దు, నా సొంత స్థలం ఉంది, 5 లక్షలు లోన్ ఇస్తా, దాని గురించి అప్లై చేస్తాను అంటున్నాను అంతే. ఎప్పుడు ఎన్నోసారి మీరు ఇక్కడికి రావడము? ఇది 4-5వ అవును. మరి లోపల ఇప్పుడైనా అధికారులు ఏం చెప్తున్నారు? అదే చెప్తున్నా, మీకు ఎలాగో వస్తుంది, కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. ప్రాసెస్లో ఉందా, మరి స్లిప్ ఇస్తామని స్లిప్ ఇవ్వాలి. లాస్ట్ టైం కన్స్ట్రక్షన్ మీకు ఎలాగో సాయంత్రం 5 లోపల మెసేజ్ రాలేని వాళ్ళు మళ్ళీ ఈరోజు రావాల్సి వచ్చింది అంతేనే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారని? ఓల్డ్ బోయినపల్లి. అవును. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, అసలు పట్టించుకోవడం లేదు. అది ఎంతసేపటికి ఆడుకోండి ఇడుకోండి అని తిప్పుతున్నారు. అక్కడెక్కడ తిరగడం, రావడం, పోవడం. కనీసం బస్ ఛార్జీలు కూడా డబ్బులు నా దగ్గర లేవు. ఎలాగో వస్తున్నా, ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏం ప్రయోజనం లేదు. అది లేదు. నాదేమో కావాలని మూడో నమ్మకంతో వస్తున్నా. ఇంకా 100 సార్లు కూడా తిరుగుతాను. సీఎం ఆఫీస్ పోయి సెక్రటరీలో పోయి కలవాడని అంటే కూడా అక్కడ వాళ్ళు స్పందిస్తారో లేదు నాకు తెలియడం లేదు. మా లాస్ట్ టైం అంటే వరద బాధితుల గురించి తిరుగుతున్నారు ఖమ్మంలో అని చెప్పారు. కనీసం ఎప్పుడైనా నాకు కలవడానికి సమయం ఇస్తే పోయి కలిసి మాట్లాడకూడదు శక్తి నాలో ఉన్నది అంతే. కలవాలి కదా ఫస్ట్. మన అలాంటివి అక్కడ పోయి కలవన్నా సెక్రటరీ దగ్గర టైం కేటాయిస్తారా లేదా తెలియదు. ఎందుకు లోపల అధికారులు లేరా ఎవరు? నేను పోలేదు ఇదివరకు. ఇక్కడ అధికారులు లేరు. అధికారులు ఉన్నారు కానీ సీఎం ఆఫీస్ పొమ్మని చెప్పడం లేదు. ఇక్కడికే మీ ఇంటి దగ్గర వస్తారని చెప్తారు అంతే. మరి మీకెవరు చెప్పారు సీఎం ఆఫీస్కి పోండి అని? మీ ఇక్కడ నుంచి వస్తుంది. నాకు ఇక్కడ స్పందించడం లేబట్టి సీఎం ఆఫీస్కి పోయి డైరెక్ట్ కలిసి మాట్లాడేంత శక్తి నాలో ఉన్నది అంతే. ఇంకా ఏం లేదు. నాకు టైం కేటాయిస్తే నేను పర్సనల్ పోయి మాట్లాడతా, నా విన్నపాన్ని వినిపిస్తాను అంతే. సార్ ఉండాలి కదా, అసలు కలవాలన్నా మీరు మాట్లాడాలన్నా టైం ఇవ్వాలి కదా, ఆయన ఇస్తాడా అసలు? ఏమో పబ్లిక్లో ఎలక్షన్ అప్పుడు వస్తే దీనిగా మాట్లాడగలుగుతా. ఇప్పుడు మెలాగ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పబ్లిక్లో తిరిగితే గట్టిగా మాట్లాడతాను, వాళ్ళ పార్టీకి సపోర్ట్ కూడా చేయగలుగుతా అంతే.